మరి యేసయ్య అంటే యెహోవా రక్షించును, అది తండ్రి యొక్క పేరా, యేసయ్యకి దేవుడిచ్చిన పేరా? అర్థమైందా ప్రశ్న? ఇప్పుడు దేవుని పేరు యెహోవా, ఇప్పుడు యేసయ్య అంటే యెహోవా రక్షించును. ఓకే, మరి ఈ పేరు యేసయ్యకి దేవుడు ఎందుకు ఇచ్చిండు? అంటే అది యేసయ్యకి పెట్టిన పేరా, అది దేవుని పేరా? అంటే అది యేసయ్య పేరేనా, దేవుని పేరా? క్వశ్చన్ క్లారిటీ ఉంది కదా? అది దేవుని పేరా, అది యేసయ్యకి ఇచ్చిన పేరా? యేసయ్యకి ఇచ్చిన పేరు, అవునా? మరి దేవుని పేరు యెహోవా, రైట్? క్లారిటీ ఉందా? చూద్దాం. యోహాను 17 మొదటి వచనం. అందరూ ఒక చిన్న మర్మం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి దానికంటే ముందు అందరూ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం అందరికి తెలుసు కదా? ఆది అందు చదవండి. వాక్యమే ఇదే తెలుసు కదా, రైట్? ఇప్పుడు యోహాను 17వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఏందంట? యేసయ్యను మహిమపరచమని దేవునికి యేసయ్య ప్రార్థిస్తున్నాడు. నేను నిన్ను ఎట్లయితే మహిమపరచానో నీవు నన్ను మహిమపరచు. అసలు ఈ ప్రేయర్ మనం చేస్తే అందరు ఏమంటారు? తండ్రి నన్ను మహిమపరచంటే ఏమనుకుంటారు అందరూ? కానీ యేసయ్య ఈ మాటను మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఏదైతే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, యేసయ్య నామంలో ఎంత శక్తి ఉంది, అసలు యేసయ్య నామం ఎందుకు వచ్చింది, అవునా? మనం ఎట్లా ప్రార్థించాలనేది చూసుకుందాం. అయితే ఆ గడియ వచ్చిందంట, యేసయ్యను మహిమపరిచే గడియ వచ్చిందంట. నేను నిన్నెట్లయితే మహిమపరుచుకున్నాను, నీవు నన్ను మహిమపరచు అంటున్నాడు యేసయ్య. 6వ వచనం, 5వ వచనం కూడా చూసుకుందాం ఒకసారి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే యేసయ్యకి మహిమ భూమి మీదకి వచ్చినప్పుడు వచ్చిందా? భూమికి అసలు భూమి రాకముందుకే ఉందా? అంటే భూమి మీదకి రాకముందుకే ఉందా? ముందే ఉంది యేసయ్యకి మహిమ. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు. అంటే మరి భూమి మీద ఉన్న మహిమ ఏంది? యేసయ్య ఏమంటున్నాడంటే, మంచిగానండి, నేను నీ వద్ద ఉన్నప్పుడు, నేను ఈ భూమి మీదకి రాకున్నప్పుడు ఏదైతే నాకు మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను మహిమపరచు. మరి భూమి మీద ఉన్న మహిమ ఏంది? అర్థమైందా? అంటే ఈ వాక్యం ప్రకారం భూమి మీద నాకు మహిమ ఉన్నట్ట లేదా? లేక ఉన్న ఆయన వద్దంటున్నాడా? దానికి ఆన్సర్ ఏంటంటే మొదటి వచనం ఉన్నది. ఏంటంటే ఆ గడియ వచ్చి ఉన్నది. అంటే యేసయ్య సిలువ వేయాల్సిన గడియ వచ్చిన్నది. అంటే యేసయ్య ఏమైపోయినాడంటే మన స్వభావము తీసుకొని మన స్థానానికి వచ్చేసిండు ఆయన. ఎంతమందికి అర్థమైంది? అంటే మన పాపములు ఆయన మోసుకోవాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మన స్వభావం తీసేసుకున్నాడు. ఇక మన పాపాలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి మోస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమనంటే నాకు ఈ మహిమ కాదు, అంటే పాపము కాదు, నేను ఇక్కడికి రాకముందుకు, అంటే నేను ఏ విషయమై భూమి మీదకి వచ్చినానో ఆ మహిమతోనే నన్ను మహిమపరచు. అంటే ఏంటంటే ఆ మహిమలో మరణము లేదు, ఇక్కడ పాపములో మరణం ఉంది. ఎంతమందికి అర్థం? అంటే భూమి మీదకి రాకముందుకు యేసయ్య దగ్గర ఏ మహిమ ఉన్నది? చనిపోవడానికి వీళ్ళు, ఎందుకంటే దేవుడు ఆయన. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటే ఏంది? సిలువలో నేను చనిపోయి తిరిగి లేవాలా, అందుకు నీ మహిమ నాకు కావాలి. హల్లెలూయా. సింపుల్. హల్లెలూయా అని ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, నేను నిన్ను మహిమపరిచినట్లు నీవు
నన్ను మహిమపరచు. మరి ఈ ప్రార్థన మనం చెయ్యొచ్చా చేయొద్దా? చెయ్యొచ్చు అని ఎంతమంది అంటారు? హల్లెలూయా, చెయ్యాలా. కానీ ఎట్లా? దానికి ముందు ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. దానికి ముందు ఏంటంటే 6వ వచనం చూద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు ఆ, నీ నామమును ప్రత్యక్షపరిచితివి. ఆగండి, మళ్ళీ మెల్లగా చదవాలి. ఇది దీనిలో మర్మమా? లోకము నుండి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీవు నాకు అనుగ్రహించిన మనుషుల కంటే శిష్యులు ఇంకా వేరే వాళ్ళ నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అంటే ఎవరి నామము? యేసు నామం, కరెక్ట్. కానీ ఆయన ఎవరి నామం అంటున్నాడు? ఇది కరెక్ట్, అర్థం కాలే? ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నీవు నాకు ఏదైతే పేరు ఇచ్చినవో ఆ పేరుని ఆ మనుషులకు, అంటే ఎవరినైతే రక్షించాలని నువ్వు నన్ను పంపించినవో నీవు నాకు ఇచ్చిన మనుషులకి నీ నామము చెప్పేసిన. ఎవరి నామం అది? దేవుని నామం. మరి దేవుని నామం యెహోవా ఉండాలి కదా. మరి ఆయన చెప్పిన నామం ఏందక్కడ? యేసు నామం. అంటే యేసేది, యేసు అనేది ఎవరి పేరు? తండ్రి పేరు అని ఎంతమంది అంటారు? కుమారుని పేరు అని ఎంతమంది అంటారు? ఎవరికైతే దేవుని జ్ఞానం ఉందో కొద్దిగా గ్రహించడం, లేని వారు పర్లేదు, మెల్లగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు 6వ వచనం మళ్ళీ చింటూ చదువుతాడు, జాగ్రత్త వినండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. హల్లెలూయా. నెక్స్ట్, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యమును, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. అంటే అసలు వాక్యము అనేది ఏంటంటే మనం సింపుల్గా వదిలేస్తాం. వాక్యం అంటే ఏంటనేది ఈరోజు మనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యమే, రైట్, వాక్యమే దేవుడని యేసే చెప్తున్నాడు. ఆ వాక్యము గైకొన్నారంట. ఎట్లా? దేవుడిచ్చిన పేరు ఆయన వాళ్ళకి చెప్పిండంట, ఆ పేరు అర్థం చేసుకున్నారంట, వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారంట. రైట్. 11వ వచనం, ఒక నిమిషం, 7వ వచనం కూడా చూద్దాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. వాళ్ళు ఏంటంటే శిష్యుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువా, తండ్రి నువ్వు నాకు శిష్యులను ఇచ్చినావు కదా, నేను నీ దగ్గర నుంచి వచ్చినానని నీ మాటలే నేను మాట్లాడుతున్నాను వాళ్ళు నమ్మిరు. అంటే నేను మాట్లాడేటి నా మాటలు కాదు, ఈ పేరు నాది కాదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు బయట జనరల్గా మనం చూస్తాం, ఆస్తులు పంచినప్పుడు పెద్దలు ఎప్పుడు పంచుతారు? జనరల్గా ఎవరైనా ఆస్తులు పంచేటప్పుడు ఎప్పుడు పంచుతారు? విడిపోయినప్పుడు, లేదంటే కలిసిన కుటుంబాలలో ఎక్కువ శాతం ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో, ఇక కొద్ది రోజులైతే నేను ఉండను అని అనుకున్నప్పుడు చివరిలో ఆస్తులు పంచుతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనుషుల మాటలు ఎప్పుడు ఇంకా శ్రద్ధతో వింటాము అని అంటే, అసలు మనుషులు మాట్లాడిన మాటలు ఆ బలం ఎప్పుడు వస్తుంది అని అంటే చివరి మాటలలో. అవునా? ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయి ఉంటారు చాలామంది, అంటే మన తాతలో, అమ్మమ్మలో, కొంతమందికి తల్లిదండ్రులు. వారు చనిపోకముందు కొన్ని మాటలు మనకు చెప్పుకుంటారు. ఆ మాటలే మనం గుర్తు చేసుకుంటుంటామా కదా? అవునా? వాళ్ళు చెప్పగానే ఆ మాట గుర్తొస్తుంది. అట్లా యేసయ్య సిలువ వేయబడక మునుపు ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా కొద్ది క్షణాలలో, కొద్దిసేపట్లో నన్ను సిలువ వేస్తారు,
అన్నప్పుడు ఈ మర్మాలు శిష్యులతో చెప్తున్నాడు. శిష్యుల ఎదుట దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే శిష్యులు ఉన్నారు, శిష్యులు చూస్తున్నారు. వాళ్ళ ఎదుట యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? వీళ్ళను నువ్వు నాకు ఇచ్చినావు కదా, వీళ్ళకి నీ పేరు చెప్పినావు కదా, వీళ్ళకి నీ మాటలు ఇచ్చినావు కదా. అంటే యేసయ్య ఎవరిని మహిమపరుస్తున్నాడు? తండ్రిని. అర్థమైందా? చేసిన పని మొత్తం యేసయ్యనే పరిశుద్ధాత్మ శక్తితో. కానీ ఎవరిని మహిమపరుస్తున్నాడు? తండ్రిని. అది ఎవరు చూస్తున్నారు? వీళ్ళు శిష్యులు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, శిష్యులు యేసయ్య ఒక మాట చెప్పగానే అన్నీ వదిలేశారు, వెంబడించారు. దేవుడు వాళ్ళని చూసుకున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది ఏంటంటే, యూదులు ఎవరైతే యేసయ్యని వెంబడిస్తున్నారో వాళ్ళందరినీ దొరికితే చంపేద్దామని చూస్తున్నారు. మరి యేసయ్య ఏమంటున్నాడు? నేను ఇక మీకు కనిపియ్యా, నేను వెళ్ళిపోతున్నా, కానీ మీకు ఆదరణకర్తను పంపిస్తా. శిష్యులకు ఏమొచ్చిందో, మరి ఆ గ్యాప్లో మా పరిస్థితి ఏంది ప్రభువా అంటున్నారు. నువ్వు వెళ్ళిపోతావు కరెక్టే, మళ్ళీ వస్తావు కరెక్టే, మరి ఆ గ్యాప్లో మా పరిస్థితి ఏంది? మేము నిన్ను నమ్ముకున్నాము, అన్నీ వదిలేసినాము, కుటుంబాలకు దూరంగా ఉన్నాము, సేవ చేయమంటున్నావు. యూదులేమో అది, పరిచయాలు శాస్త్రులు ఏంది? మేము దొరికితే చంపేద్దామని చూస్తాం, మా పరిస్థితి ఏంది అనే టైంలో యేసయ్య ఏమంటున్నానంటే, నేను కాదు, అసలు ఈ భూమి మీదకి వచ్చిందే నా పని కాదు, మీ పరలోకపు తండ్రి పని. ఆయన నామమే నా నామము, ఆయన పనియే నా పని. ఆయన నన్ను పంపించిండు, నేను వచ్చిన. ఆయన నన్ను రమ్మంటున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నా. అంటే శిష్యులకు ఏమర్థమైంది? అంటే ఎన్ని రోజులు యేసయ్య చేసింది ఎవరి పని? తండ్రి పని. అంటే మేము కూడా చేయాల్సింది ఎవరి పని? తండ్రి యొక్క పని. హాలలో ఎంతమందికి అర్థమైంది? చదువు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అంటే నేను చేసే పనులన్నీ నువ్వు ఇచ్చినయే. నెక్స్ట్ 11వ వచనం చూసుకున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును బట్టి వారిని కాపాడు. ఇప్పుడు ఎందుకు మనం యేసు నామమున ప్రేయర్ చేస్తున్నాము? అసలు యేసే నామమున మనం ఎందుకు ప్రేయర్ చేయాలా? ప్రేయర్ ప్రతి ఒక్క ప్రార్థన చేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాం మనం ఎందుకు అంటామంటే, ఇక్కడి నుంచి వచ్చింది. తండ్రి కుమారుడు ఒకటంట. ఎంతమంది వాక్యం వింటారా? తండ్రి కుమారుడు ఒకటంట. అవునా? తండ్రి కుమారుడు ఎట్లయితే ఒకటో, మన తండ్రి మనం ఇద్దరం ఎట్లయితే ఒకటో, ఈ రోజు నుంచి వీళ్ళు మనము కూడా ఒకటి అని ఎవరంటున్నారు? యేసయ్య. అంటే తండ్రి ఏదైతే మహిమ యేసయ్యకి ఇచ్చిండో ఆ మహిమ వీళ్ళకు కూడా నువ్వు ఇయ్యమని యేసయ్య ప్రార్థిస్తున్నాడు. ఎంతమందికి అర్థం? అంటే యేసయ్యకి అసలు ఉన్న మహిమ ఏంది? ఆయన సముద్రంలో ప్రయాణిస్తుంటే తుఫాన్ వచ్చినా సరే అది ముంచివేయదు. ఆయన ఎదురుగా మరణం వచ్చినా ఆ మరణం జీవంగా మారాల్సిందే. ఆయన పెళ్లికి పోయిండా, ద్రాక్షరసం అయిపోయినా సరే నీళ్లు ద్రాక్షరసంలాగా మారాల్సిందే. ఆయన దగ్గరికి ఎవరైనా గుడ్డోడు వచ్చిండా, అది ఆ గుడ్డోనికి చూపు రావాల్సిందే. మూగదయ్యం పోవాల్సిందే, చెవిటితనం పోవాల్సిందే. హల్లెలూయా. ఏమర్థమవుతుంది అందరికి? అంటే యేసయ్యకున్న మహిమ ప్రకారం ఏంది? ఏ సమస్య కూడా యేసయ్యని ముట్టుకోవడానికి వీలు లేదు. అది మనకిచ్చిందంట. ఇది మనం గ్రహిస్తే, నీవు నాకు ఏదైతే మహిమ ఇచ్చినావో నేను వీళ్ళకి అది ఇస్తున్నాను. నీవు నేను ఎలాగైతే ఏకముగా ఉన్నామో వీరు కూడా మనతో ఏకముగా ఉన్నారు. అంటేంది? తండ్రి కుమారు పరిశుద్ధాత్మతో ఎవరిని చేర్చుకున్నాడంట? ఎంతమందికి అర్థం?
అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినట్ట యేసయ్య. అంటే ఏంటంట, తండ్రి యేసయ్యని వేరేలాగా చూస్తాడా, కాబట్టి మనం కూడా చూడదాం. అంటే మన స్థాయి యేసయ్య ఎంత పెంచిందంట, అరే నేను భూమి మీద వచ్చిన మహిమ కాదు, నేను ఎక్కడికైతే పోతున్నా మిమ్మల్ని అక్కడ తీసుకొని పోతాను అంటాడు. హల్లెలూయా. చదువు 12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. అయితే ఏంది నీ నామం, మళ్ళీ ఇక్కడ చూడండి యేసయ్య ఏమంటున్నాడు, నా నామం అంటలే, నీ నామము, నీ నామం, నీ నామము. మరి యేసయ్య నామం ఏంది అంటే, అసలు యేసయ్య వచ్చిండు, ఆయన ఏమో తండ్రి నామం అంటున్నాడు. మరి యేసయ్యకు ఒక పేరు ఉండాలి కదా, అదేంది? దానికంటే ముందు అసలు ఇదంతా ఎట్లా మొదలైంది? ఇప్పుడు ఇద్దరు లేడీస్ కూర్చుంటారు, 2 నిమిషాల్లో ముచ్చటాన్ని స్టార్ట్ చేస్తారు. అది ఎన్ని గంటలు అవుతుంది? 2 గంటలు అయితే ఖచ్చితంగా అందరికి తెలిసిన యూనివర్సల్ ట్రూత్ ఇది, అందరికి తెలిసిన సత్యమే. కానీ ఆ 2 నిమిషాలు 2 గంటలు మారడానికి కారణం ఏంది? సీరియలా, అత్త కొడుకు కొట్లాడనా, పక్కింటోని విషయాల, ఏంది? దాన్ని బట్టి ఆ టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంట్లో కూర ఉడుకుతుందా, మాడుతుందా, ఇంట్లో అన్నం ఉందా, కూర ఉందా, పిల్లలు ఏం చేస్తారు, సంబంధం లేదు. లోకానికి నాకు సంబంధము. ఆ 2 గంటలు ఎక్కడ ఉంటారు? ముచ్చట్లోనే ఉంటారు. ఈ గ్యాప్లో బై మిస్టేక్ భర్త పిలిచిందా, లోపలికి పోయినాక తోలొలుస్తారు. అయితే ఇక్కడ యేసయ్య తండ్రితో అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు, కానీ ఆ సీరియస్గా మాట్లాడానికి చిచ్చు ఒక శిష్యుడు పెట్టాడు. చిచ్చు కూడా అన్నది కానీ ఒక డౌట్ ఇట్లా ఇన్స్పిరేషన్. ఆ శిష్యుడు ఎవరు తెలుసా? మన భారతదేశానికి వచ్చిన శిష్యుడే తోమా. తోమాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు 12 మంది 11 మంది మంచిగా ఉన్నారు. తోమాకు ఒక చిన్న ఇట్లా డౌట్ ఇట్లా వచ్చింది. ఆ డౌట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. అంటే డైరెక్ట్గా మనకి చెప్తున్న మాట అనేది తోమ అడిగిన మాటకి దేవుడు సమాధానం ఇచ్చారు. ఈ వాక్యం అంతా నేనే మార్గము, సత్యము, జీవము. ఇది యేసయ్య ఎప్పుడన్నాడు ఎవరికైనా తెలుసా? మనం ఏంటంటే ఆ వాక్యం చదువుతాం, అసలు ఆ వాక్యం ముందు ఏమైంది? సరే, ఈ వచనం ఎక్కడిది? నేనే మార్గము, సత్యము, జీవము అనేది ఎక్కడిది? యోహాను 14:6. ఒకసారి చదువు. ఎంతమంది నిద్ర మేల్కొని ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నిద్రపోతున్నారు చెప్పండి. రైట్. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రైట్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడంటే, ఇందాక మనం చదివింది యోహాను 17 ఏమంటున్నాడు? నీవే నాకు నామం ఇచ్చినవు, నీవే శిష్యులు ఇచ్చినవు, నీవే వాళ్ళని కాపాడుతున్నావు, నేను ఒకటి అంటున్నాడు. దానికి ముందు అంటే 17 అధ్యాయంలో, ఇక్కడ 14 అధ్యాయం ఏమంటున్నాడంట? నేనే మార్గము, సత్యము, జీవము. అదేమో ఇందాక మాట్లాడుకున్నది ఎండ్, క్లైమాక్స్. అసలు ఎట్లా మొదలైంది, ఈ మాటలు ఎట్లా మొదలైన అనేది ఇది. అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది యేసయ్య? ఈ మాట మనం సంఘాలలో రాస్తాము, అందరికీ చెప్తాము. ఈ మాటను బట్టి యేసయ్య ప్రభు అని చెప్తాము, అవునా? యేసయ్య నమ్ముకోండి అని చెప్తాం. కానీ దాని ముందు వచనం చదివితే ఆన్సర్ వస్తుంది. 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా. ఇది చాలా నీట్గా పద్ధతిగా అడిగినట్టున్నది, అవునా? అసలు తోమ ఎట్లా అడిగినది? ఏడికి పోతున్నావు, అసలు ఎందుకు పోతున్నావు, నా పరిస్థితి ఏంది, మాకు ఎట్లా తెలుస్తుంది అని అడిగిండు. యేసయ్య ఏమన్నాడంటే, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చినా, నేను తండ్రి దగ్గరికి పోతున్నా, యేసయ్య నన్ను మహిమపరిచిండు, నేను మీకు మహిమపరుస్తున్నా, వెళ్ళిపోతున్నా. టాటా అంటే తోమ అంటే ఏడిగిపోతున్నావు, అసలు ఏంది మార్గం ఏంది, అసలు ఎట్లా తెలుసుకోవాలి, మేము ఎట్లా ముందుకు పోవాలి, నిన్ను నమ్ముకున్నాము, మా పరిస్థితి ఏంది? సేమ్ మన సంఘంలో ఉన్న పరిస్థితి అదే. అంటే అన్ని సంఘాలలో మన పరిస్థితి కూడా, నిన్ను నమ్ముకున్నాము,
బాప్తిజం తీసుకున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కొద్దిమంది గురువు పూటనో కానుకలు ఇస్తున్నాము, కొద్దిమంది గురువు పూట అట్లనే ఉంటున్నాము, కానుకలు ఇస్తున్నామో దేవుడు ఎరుగు పక్కన పెట్టేస్తే మరి మా పరిస్థితి ఏంది? ఇట్లనే ఉండిపోతామా కుసంగిలా? అసలు ముందుకు పోమా? సంవత్సరాల నుంచి స్టోరీ ఇదే ఉన్నది. క్రిస్టియన్, క్రైస్తవం అనే పేరు తప్ప ఏం మారలేదు. మరి నా జీవితం ఏంది అని చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తారు, సిగ్గుపడకుండా. నాకైతే ఉంది. నేను ప్రార్థిస్తా, దేవా మరి నేను నీ నామం ధరించుకున్నా కదా, ధరించుకోనికి ఎందుకు వీడి క్రిస్టియన్ పాస్టర్ అని తిట్టించుకోని కాదు, పేరు మారాలి కదా, మారాలి కదా, ఇంతేనా? జీవితం మారాలి కదా, నీ మహిమేందో నేను చూడాలి కదా, నా మహిమ లోకాన్ని చూపించాలి ఆశ లేదా? మరి చేతులు ఎందుకు ఎత్తాలి? చూడండి, సంఘములో క్రైస్తవులకు ఒకటి ఉండదు. ఏందది? క్రైస్తవులకి ఒకటి ఉండద్దు. ఏందది? దానికంటే ముందు ఎవరు చెప్పారు? ఏమైపోయాడు? సిగ్గు అనేది క్రైస్తవులకి ఉండద్దు. లోకానికి ఉండాలి సిగ్గు. మనం యేసయ్యని నమ్ముకున్నాం, హల్లెలూయా. కాబట్టి మనకు సిగ్గు ఉండడానికి వీల్లేదు. సంఘములో అసలుకే ఉండదు. ఎందుకనంటే అసలు నేను కొన్ని వచనాలు నేను చూపించలేను, జీర్ణించుకోలేను, టైం పడుతుంది. కానీ ఒకటి చెప్తా, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నారని మీకు తెలుసా తెలియదు? మరి ఎక్కడున్నారు? అసలు చర్చ్ మనం కూస్తున్నాం కదా, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఇక్కడ సడన్గా ఇప్పుడు మీ పోయిన నతన్యల్ పాస్టర్ అయ్య గారు ఇక్కడికి వచ్చారు అనుకుని మీ పరిస్థితి ఎట్లుంటుంది? షాక్లు ఉంటుంది. మరి యేసయ్య వస్తే, మరి యేసయ్యని పంపిన తండ్రి ఉంటే, మరి ఆయన చేసిన అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్ముడు ఆయన కూడా ఎంబడి ఉంటే, మరి వాళ్ళు ముగ్గురు ఇక్కడనే ఉంటే, అది మనకు తెలియదు. అంతే. అది తెలియక నిద్రపోతాం, మెసేజ్ వింటున్నాం, వాచ్లు చూస్తాం, లోపలికి అనుకుంటాం, మెసేజ్లు పెడతాం, అంతే. కానీ నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, అవును ఇక్కడ ఉన్నాడు అని తెలిస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఇంకొకటి, ఆయన అందరినీ గమనిస్తాడు. మనం చెప్పినా చెప్పకపోయినా మన హృదయాలలో ఏముందో A to Z తెలుసు ఆయనకి. హల్లెలూయా. నేను ఇక్కడికి రాకముందుకు దేవుడు నాకు చెప్పిన మాట ఒకటే, దేవుని సేవ అంటే ఫ్యూచర్ ఎవరైనా చేయాలనుకున్నా ఏమన్నా, అసలు దేవుని సేవ అంటే ఏం తెలుసా? నేను చెప్పిన మాట నువ్వు చెప్పడమే, అంతే. నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చేయాలా అని. యేసయ్య ఒక్క మనుషుని కోసం సముద్రం దాటిందంట, తెలుసా? ఒక్క మనుషుడు సమాధులలో ఉండి చేతులు కట్ చేసుకుంటున్నాడు, శరీరం కట్ చేసుకుంటున్నాడు, బట్టలు ఉండవు, ఆయనని కలవడానికి యేసయ్య సముద్రము దాటినంట. హల్లెలూయా. అంటే దేవునికి ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము ఇష్టం ఉండదు. వదిలేచ్చు కదా, అందరు వదిలేసిరా, సమాధానాలు ఉన్నారు, ఆడు ఏ రోజుకో వెళ్ళిపోతాడు. కానీ యేసయ్య సముద్రపు దాటినంట. ఎందుకనంటే ఆయన కోసుకుంటా ఏడుస్తూ ఉన్నాడంట, గట్టి గట్టి కేకలు వేస్తున్నాడంట. యేసయ్యగా కేకలు ఎత్తించినాయి. ఆయన మీద, ఆయన లోపల దయ్యాలు ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు యేసయ్య విన్నాడంట, అందుకనే సముద్రం దాటినాడు. అంటే మనం బయటికి మాట్లాడకపోయినా మన హృదయాలలో ఏమో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన జవాబు వస్తుందంటే వస్తుంది. ఇక్కడ చేసిన ప్రార్థనలు దేవుడు నాకు, ఈ ప్రార్థనల ద్వారా నాకు దేవుడు జవాబిస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ నుంచి వచ్చిన వాగ్దానాలను అవును నేను నమ్ముతున్నా, నా వెనంటే దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా. మన రాష్ట్రపు భవిష్యత్తు అసెంబ్లీ మీటింగ్స్ నిర్ణయిస్తాయి, తెలుసా? ఎంతమందికి తెలుసు? అసెంబ్లీ సమావేశాలు అంటారు. ఎందుకు?
మన రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలి, అంటే రాష్ట్రాన్ని బాగుపరచాలి. అవి ఆ అసెంబ్లీ మీటింగ్స్ నిర్ణయిస్తాయి. సేమ్ ఈ లోకాన్ని, మన జీవితాన్ని నిర్ణయించేది ఈ దేవుడి మీటింగ్. హల్లెలూయా. ఇంకొకటి తెలుసా, ఇంగ్లీష్లో ఏమంటారు ఈ సమావేశాన్ని? అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటారు. తెలుసా ఇంగ్లీష్లో? అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే ఇది కూడా దేవునికి అసెంబ్లీయే. మన జీవితాలను నిర్ణయించేది వాక్యమే, మనం కాపాడేది వాక్యమే. హల్లెలూయా. అయితే ఆ ముగ్గురు ఇక్కడ ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనం తప్పు చేసినా మన పక్కన ఉంటాడు, మనం మంచి చేసినా మన పక్కన ఉంటాడు, ఒకరిని తిట్టుకున్నా మన పక్కన ఉంటాడు. ఇంకొకటి, కొన్ని విషయాలు అప్పుడు నేను చెప్పిన, మీరు బుక్లో ఇది రాసుకున్నారు, మీరు ప్రార్థన ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి? దేవుడు చెప్తానే కదా. హల్లెలూయా. మరి నాకే చెప్తే మరి దేవునికి ఇంకా ఏం తెలుసు? అన్ని తెలుసు. కాబట్టి ఏది విన్నా జాగ్రత్తగా వినండి, అది నేను చెప్పాలనుకున్నాను. ఏదో సంఘానికి వస్తున్నాను కాదు, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడని తెలుసుకోండి. ఎందుకంటే కొద్ది రోజులలో దేవుడు ఎవరైతే నిజంగా ఆయన సీరియస్గా నమ్ముకున్నారు ఈ సంఘంలో, ఎవరైతే షో చేస్తున్నారో దేవుడు తేల్చబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని ఎవరైతే నమ్ముకున్నారో, లేక షో చేస్తున్నారో, నటిస్తున్నారో, దేవుడు తేల్చబోతున్నాడు. అంత సీరియస్. అందుకే మెసేజ్. హల్లెలూయా. 6 అంటే ఏం తెలుసా బైబిల్లో? 6 అంటే మానవుని సృష్టించిన రోజు, దేవుడు మానవునికి అధికారం ఇచ్చిన రోజు. ఇది 6వ నెల. 6 నెలలు ఏదైతే ప్రార్థనలు చేస్తారో వచ్చే 6 నెలలు దేవుడు నెరవేరుస్తాడు. 6 నెలలు ఏమొస్తుంది? క్రిస్మస్. హల్లెలూయా. మీ కనెక్టివిటీ అర్థమవుతుందో తెలుస్తలేను కానీ, కాబట్టి ఈ 10 నిమిషాలు జాగ్రత్త వినండి. ఈ లాస్ట్ 10 నిమిషాలు జాగ్రత్త వినండి. ఇప్పటివరకు ఏమిన్నా మర్చిపోయినా మళ్ళీ చెప్తున్నా, యేసయ్యకి ఇచ్చిన పేరు దేవునిది. యేసేమనంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా, నువ్వు వాళ్ళని కాపాడు అంటున్నాడు. తోమా ఏమడిగిందంటే అసలు ఆ మార్గం మేము ఎట్లా తెలుసుకోవాలా, మేము ఎట్లా నేను నమ్మాలా? అవునా? దానికి యేసయ్య ఆన్సర్ ఇచ్చాడు. చూడు 6వ వచనం. ఇప్పుడు దానికి ముందు మొదటి వచనం చూద్దాం. యోహాను 14 మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఒక్క నిమిషం. ఫస్ట్ యేసయ్య ఒక మాట మరి ఏంటంటే, మీ హృదయముని కలవరపడనీయకుడి. మనందరికీ కావాల్సిన జవాబు అదే. మీ హృదయములను కలవరపడనీయకుడి. పొద్దున లేవగానే మీకు మీరు ఈ మాట అనుకోవాలి, నా హృదయమా కలవరపడకు, భయపడకు. ఏమి కాదు, ఏ చేయాలంటే ఫస్ట్ మీరు కలవరపడకండి, మీరు భయపడకండి. హల్లెలూయా అని చెప్తున్నాడు. మీరు కలవరపడకుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎవరింట? మన ఇంట్లో ఏముంటాయి? భాషలు ఉంటాయా, ఇల్లు ఉంటాయా? మన తండ్రి ఇంట్లో ఏముంటాయంట? ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, మ్యాన్షన్స్ అంటారు. మ్యాన్షన్ అంటే ఏమంటారు? రాజభవనము, రాజమందిరం, ఇంకేమని అనుకోవచ్చు. ప్యాలెస్లు అంటారు కదా, ప్యాలెస్లు అవి ఉన్నాయంట. ఎవరింట్లా? తండ్రి ఇంట్లో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నీతో చెప్పుదును. ఇంకొకటి మీకు స్థలం సిద్ధపరచు. ఎంతమంది పరలోక ప్రార్థన చేస్తారు ప్రతిరోజు? దానిలో ఒక మాట ఉంటుంది, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు ఈ భూమి అందును నెరవేర్చును గాక. అసలు ఈ మాటకు మీనింగ్ తెలుసు? దానిలో ఒకటి యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును.
మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచడానికి. హల్లెలూయా. మరి తోమ ఈ మాట విన్న తర్వాత క్వశ్చన్ వేసిండా, వినకుండా క్వశ్చన్ వేసిండా? అంటే తోమ మెసేజ్ మంచిగా వింటున్నాడా, అట్లా వింటున్నాడా? అర్థమైందా? శిష్యుడు అనగానే అబ్బా ఏసే శిష్యుడు అనుకుంటాం, కానీ మన లెక్కనే సేమ్ కూసంగి లెక్కనే మెసేజ్ విన్నట్టే ఉంటుంది సీరియస్గా. ఈడికెళ్ళినది ఈడికెళ్ళి వెళ్ళిపోతుంది. సగం మందికి నా పేరే తెలియదు, పాస్టర్ తప్ప. మెసేజ్ ఏం గుర్తుంటుంది? తోమ కూడా అంతే. ఏసే చెప్తారు, అరే మీరు పరిచయం కాకూరి, మీరు హృదయాలను కలవరపడేయకూరి, నేను తండ్రి దగ్గర పోతున్నా, నా తండ్రి ఏంట మస్తు ఇల్లులు ఉన్నాయి, నేను పోయి మీకు జాగా సిద్ధపరుస్తున్నారా బాబు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మార్గం అని మేము ఎట్లా తెలుసుకోవాలి అన్నాడు. అంటే కొద్దిమంది ఇట్లా రెడీ ఉంటారు కదా క్వశ్చన్ లేనికి. ఎంతమందికి అర్థమైంది? చెప్పేది వినరు, కానీ ప్రశ్న ఇట్లా రెడీ ఉండి ఇట్లా ఒక అనౌన్స్మెంట్ ఇట్లా వస్తే ఇట్లా 10 క్వశ్చన్లు ఇట్లా రెడీ ఉంటాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏంటంట తోమ క్వశ్చన్ ఇట్లా వేసిండు, దాని ముందు ఏసై చెప్తానే ఉన్నాడు ఇవన్నీ. ఒకసారి నా తండ్రి ఇంటి అనేక నివాసము కలవు, లేని ఎడల మీకు చెప్పను, నేను మీకోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. హల్లెలూయా. ఇది ఆన్సర్ క్లియర్ గా ఉన్నదా లేదా? క్లియర్ ఉన్నదా లేదా? నెక్స్ట్ వచ్చిన నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా. ఇక్కడ యేసయ్య ఇచ్చిన ఆన్సర్ మాట ప్రకారం ఈయన వేసిన క్వశ్చన్ కరెక్టా రాంగా? ఒకవేళ ఆయన మార్గం ఏందో చెప్పానంటే ఓకే, కానీ ఆయన ఏమన్నాడు, అసలు ఏడికి పోతున్నా మార్గం ఏంది అన్నాడు. కానీ యేసయ్య క్లియర్గా చెప్పిండా లేదా? నేను ఏడికి పోతున్నా అన్నాడు, తండ్రి దగ్గర పోతున్నా, అక్కడ తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, మీకోసం ఒకటి ప్లేస్ ప్రిపేర్ చేసి మళ్ళీ మీకోసం వస్తారా అంటున్నాడు. కానీ తోమ ఇందా. తోమ సమస్య ఏం తెలుసా? సరే, తోమ సమస్య ఏమైంటుందని మీరు అనుకుంటున్నారు? తోమాకి ఎందుకు అంత అనుమానము? ఆన్సర్ 5 నిమిషాలను ముగిస్తా, టెన్షన్ అప్పుడు. కానీ ఈ జవాబు మీ జీవితం మారుతుంది తెలుసుకుంటాను. తోమాకి అంత అనుమానం ఎందుకు చెప్పురి. నేను నా ఏదైతే 5 నిమిషాలు, మీరు ఆన్సర్ ఇచ్చినాక 5 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు అర్ధగంట కూడా పోదు. తోమ సమస్య ఏంది? తోమకి ఎందుకు అంత అనుమానము? సరిగా వినలే. ఎందుకు ఇల్లే? కరెక్ట్ హాఫ్. ఎందుకు ఇల్లే చెప్పురి. తోమాకి సమస్య ఏంది? ఆ సమస్యని మన సమస్య. ఆన్సర్ కూడా ఇస్తాం. తోమా సమస్యనే మన సమస్య. ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటడం, దేవుని చిత్తమా మన అప్పులలో ఉండడం. మన అప్పులలో ఉంటున్నామా? మరి దేవుడు అప్పు నుంచి బయటకు తీసుకొస్తాడా? మరి ఆయన ఎందుకు ఉంటున్నాము? అవిశ్వాసం. ఇది తర్వాత ఫౌండేషన్. ఆన్సర్ తోమాకి అంత అనుమానం ఎందుకనంటే ఆయన సరిగా వినడు అన్నాడు. ఓకే, ఎందుకు వినడు? ఉన్నది ఏసై ఎంబడే కదా, మరి ఎందుకు వినలే? అది కూడా ఒక ఆన్సరే. ఏడిపోతాం, ఏసై ఏడిపోతాడు, మనం ఏసై ఎంబడి ఉంటాంలే అనుకున్నాడు. కానీ ఏసయ్య వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎందుకంటే అసలు ఏసయ్య చెప్పేది నిజమని తోమాకు తెలియదు. అసలు ఏసయ్య చెప్పేది నిజమని ఆయనకు నమ్మకం లేదు. రుజువు ఏంది? ప్రూఫ్ ఏంది? బైబిల్లో వచనం లేదు కదా అట్లా అంటారా? ఏసయ్య
పునరుద్ధాన దినము తర్వాత అందరు ఉంటారు మేడగదిలో. అందరూ యేసయ్య వచ్చిండు అని చెప్తే తోమ నమ్ముతాడా నమ్మడా? నమ్మకుండా ఏమంటాడు? ఆయన చేతిలో నేను వేలేస్తే అప్పుడు కానీ నేను నమ్మా అంటాడు. ఇక్కడ ఆన్సర్ ఉన్నది. తోమ రెగ్యులర్గా చర్చికి రాడు. నిజం, తోమ యేసయ్య శిష్యుడే, కానీ రెగ్యులర్గా చర్చికి రాలేదు. 2 ఆదివారాలు మిస్ అవుతాడు. 3వ ఆదివారం ప్రశ్న వస్తుంది, యేసయ్య కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, 3 అనేది చాలా ఇంపార్టెంట్. యేసయ్య 3వ రోజు ఎందుకు తిరిగి లేచిండు? 3 మిస్ అయింది అనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. సరే, ఎంతమందికి తెలుసు లోకంలో మీరు ఏదైనా 3 వారాలు కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే మీ జీవితాంతం ఉంటుందని ఎంతమందికి తెలిసింది? 21 రోజులు మీరు ఏదైతే అలవాటు చేసుకుంటారో ఆ అలవాటు మీకు జీవితాంతం ఉంటుందంటారు లోకంలో, తెలుసా? అది ఏడికెళ్ళి వచ్చింది? 3 వారాలు బైబిల్ నుంచి. యేసయ్యకి తెలుసు 3వ రోజు నేను లేవకపోతే శిష్యులు వెళ్ళిపోతారని. ఎందుకంటే యేసయ్య సిలువన ఏదది సమాధి నుంచి లేచే మునిపే శిష్యులు డిసైడ్ అయిపోతారు మనం పోయి చేపలు పడదామని. అందుకే మళ్ళా ఆయన వాళ్ళు తిరిగి చేపలు పట్టడానికి పోతుంటే అప్పుడు యేసయ్య ఆపుతాడు, నేను వచ్చినారా బాబు అని. 3.5 సంవత్సరాలు యేసయ్య ఎంబడే ఉండి ఆయన 2 రోజులు కనిపించకపోతే మళ్ళీ తిరిగి చేపలు పట్టడానికి పోయారు. సంఘము అంత ఇంపార్టెంట్. ఒక్క క్షణం కూడా మిస్ కావడానికి వీల్లేదు. 1 వారం మిస్ అయినా గాన్, అపనమ్మకం వస్తుంది, నమ్మిన వాక్యం మర్చిపోతాం, దేవుడు అంటే నమ్మకం పోతుంది. ఎవరికి రాని ప్రశ్న తోమాకి ఎందుకు వచ్చిందంటే 2 వారాలు రాడు, 1 వారం వస్తాడు, నేను నమ్మా అంటాడు. కానీ దేవుడు ఎంత కృపమయుడంటే ఆయన అవిశ్వాసాన్ని కూడా విశ్వాసంగా మార్చిందంట. ఎట్లా? సరే తోమా, నన్ను చూడు, నా చెయ్యి ఏలు పెట్టు అంటాడు. హల్లెలూయ. అంటే ఇక్కడ మంచి మాట ఏంటంటే యేసయ్య మనల్ని వదలడు. అవిశ్వాసంలో ఉన్నా కానీ దేవుడు వదలడు. మనం నమ్మకపోయినా దేవుడు వదలడు. ఎందుకు? వాగ్దానం ఇచ్చిండు, తండ్రి నువ్వు నేను అయితే ఎట్లయితే ఒకటో వీరు నేను కూడా ఒకటే. అర్థమైందా? తండ్రికి ఇచ్చిన మాటను బట్టి మనము దూరం పోయినా ఆయన మన దగ్గరకు వస్తారంట. మన మాట వినకపోయినా ఆయన మాట్లాడుతూనే ఉంటాడంట. మనం ఏ తప్పులు చేసినా క్షమిస్తాడంట. ఎందుకు? ఇంకా తప్పులు చేయడానికి కాదు, ఆయన హృదయం తెలుసుకొని ఆయన వైపు తిరగడానికి. వాక్యంలో ఏముంటుందంటే ఆయన తట్టు తిరగండి అని ఉంటుంది, తెలుసా? ఆయన తట్టు అంటే ఏంది అనుకుందాం. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నాకు తెలుస్తలేదు ఏ మార్గంలో పోవాలో. ఆయన తట్టు తిరుగుడు అంటే ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన సైడ్ చూడాలంట. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆడికో ఈడికో ఏడికో పోతున్నాం కావచ్చు, కానీ సమయం వచ్చింది ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. ఆయన దగ్గర జవాబు ఉంది. హల్లెలూయా. రైట్. చివరిగా ప్రకటన 19వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. జవాబు ఇంకా చాలా ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. తోమ సమస్య ఏంది? సంఘానికి రెగ్యులర్గా రాడు. ఎంతమందికి అర్థమైంది? సంఘం అంటే అంత ఇంపార్టెంట్. 2 వారాల చర్చకి ఒక ఆదివారం రాడు, అంతే. ఒకటే ఆదివారం రాడు, నమ్మలే. ముందు కూర్చుంటాడు కానీ వినడు, విన్నా రాదు. కానీ దేవుడు ఆయనని వాడుకొని భారతదేశాన్ని మార్చింది ఆయన. హల్లెలూయా. అంటే ఏంటి? అలాంటి వాళ్ళనైనా సరే దేవుడు వాడుకుంటాడు అనడానికి ప్రూఫ్. మరి ఈ రోజు నుంచి ఇప్పటికైనా, ఇప్పటివరకు వదిలేయండి, ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి మాటలు మీరు సీరియస్గా తీసుకోండి, మీ జీవితం మారుతుంది. ఎందుకంటే మీ అందరి కోసం దేవుడు ప్రేమించి ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. గుర్తుంచుకోండి, చెప్తా ఇది అయిపోయిన తర్వాత. ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఇది యోహాను చూస్తున్నాడు దర్శనము. ఏంది? పరలోకం అంటే తెరుచుకున్నదంట. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును. దాని మీద కూర్చున్న దేవుడు అనలే, ప్రభు అనలే.
దాని మీద కూర్చున్న నమ్మకమైన వాడు. ఫస్ట్ దేవుడు అంటే ఎవరు తెలుసా? నమ్మదగిన వాడు. హల్లెలూయ. యేసయ్య అని రాయాలి అక్కడ. ఏమన్నాడు? నమ్మదగిన వాడు ఫస్ట్. నెక్స్ట్ సత్యవంతుడు అంటే అబద్ధాలాడేవాడు కాదు. దేవుడు నమ్మకమైనడు అంట, సత్యవంతుడు అంట. అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నీతి అంటే ఏంటి? నేను వీళ్ళ కోసం చనిపోయినా కాబట్టి ఏ సమస్య వీళ్ళకు ఉండదని యుద్ధము చేయవాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. అంటే ప్రేమతోని, మన మీద ప్రేమతోని అగ్నిజ్వాలలు అంటే రగిలిపోతున్నాడంట. హల్లెలూయా. నెక్స్ట్ ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయంట. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఏంటంట? ఆయనకు ఒక పేరు ఉందంట, అది ఆయనకు తప్ప ఎవరికి తెలియదంట. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఎవరి రక్తం అది? యేసే రక్తమా? మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఏం పేరంట? దేవుని వాక్యము అనే పేరు ఆయనకి పెట్టబడి ఉన్నది. ఇది ఎవరి పేరు? యేసయ్య పేరు దేవుని వాక్యము. ఎంతమందికి అర్థం? అంటే యేసుక్రీస్తు అనే పేరు ఎవరిదంటే దేవునిదే. అసలు దేవుని కుమారుని పేరు ఏంటంటే యేసుక్రీస్తు కాదు, దేవుని వాక్యము. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? దేవుని వాక్యం ఎంత ఇంపార్టెంటో అందుకు ఆయన ఏమంటాడంటే, నా నామమున ఏదైనా ప్రార్థిస్తే అది జరుగుతుంది. ఎందుకంటే ఆయన నామం అంటే ఆయన వాక్యము. అందుకే ఆయన ఏమంటే, వాక్యం ప్రకారం ఇదే ప్రార్థించినా దేవుడు ఆచరిస్తా అంటాడు కదా. ఎందుకు? ఆయన పేరే వాక్యము, దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుడి వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడి ఉన్నదంట. ఆ వాక్యం ప్రకారం ఏం ప్రార్థించినా దేవుడు ఆచరిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కోల్పోయిన సంవత్సరాలన్నీ దేవుడు మీకు తిరిగిస్తారంట. ఆమేన్. యేసు నామమున మీరు కోల్పోయిన సంవత్సరాన్ని తిరిగి వచ్చున గాక. యేసు నామమున మీరు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి వచ్చున గాక. యేసు నామమున మీ అవమానాలన్నీ ఘనతగా మార్చబడను గాక. యేసు నామమున మీరు కోల్పోయిన దానికంటే 100 రెట్లు దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా.